రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటం చేయాల్సిందేనని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో ఆయన అన్నారు. నమ్మి ఓట్లు వేస్తే గుణపాఠం చెప్పారని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. తులం బంగారం అన్నారు, వడ్డారం అన్నారు. నమ్మి ఓట్లు వేసి బావిలో పడ్డారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఒక పథకం కూడా సరిగా అమలు కావడం లేదన్నారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయని, కరోనా టైంలో కూడా నేను రైతు బంధు ఆపలేదన్నారు కేసీఆర్. రైతు బీమాతో ఎంతో మంది రైతులకు మేలు జరిగిందని ఆయన వెల్లడించారు. గంభీరంగా మౌనంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. కొడితే మామూలుగా కాదు, గట్టిగా కొట్టడం నాకున్న అలవాటని అన్నారు. రాబోయే ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు కేసీఆర్. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడుకున్నాయన్నారు. సంగమేశ్వరం, బసవేశ్వర, కాళేశ్వరం అన్ని ఎండబెడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు కేసీఆర్. నేను హరీష్ రావుకు చెప్తున్నా, మీరు రెండు తాలూకాల ప్రజలను కూడా సమీకరించి సంగమేశ్వర, బసవేశ్వర మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి, పోరాటం చేయాలి. తప్పదు కదా, కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఇది కూడా రావాలని కొట్లాడాలంటే ప్రజలు విజృంభించాలి, అయితేనే నీళ్ళు వస్తాయి. సంగమేశ్వర లిఫ్ట్ రావాల్సిందే, బసవేశ్వర లిఫ్ట్ రావాల్సిందే. ఖచ్చితంగా రెండు తాలూకాలకు కూడా 1,50,000 ఎకరాలకు నీళ్లు వస్తే పంటలు పండితే మనం బతుకుతాం, అంతే కదా. ఆందోళన కొడుతుంది దానిలో. సంగమేశ్వర, బసవేశ్వర ఆందోళన కూడా ఉంది. సింగూరు కాక సింగూరు మీది ప్రాంతానికి వచ్చేదంతా కూడా దాదాపు 70,000-80,000 ఎకరాల ఆందోళన కూడా ఉంది. సో అంత మంచి ప్రాజెక్ట్ ఇవాళ కాంగ్రెస్ ఎందుకు ఆపింది? ఓ మినిస్టర్ రాడా, ఆయన ఆందోళన. మరి ఆయన ఏం చేస్తున్నట్టు? మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు ఎందుకు? 10 మందికి మెయిల్ చేయడానికా, లేదా తమాషా చేయడానికా? డ్రామా కాదు కదా. కాబట్టి మనం వీళ్ళ మెడలు వంచి ఖచ్చితంగా వాటిని సాధించాలంటే పోరాటానికి సిద్ధం కావాలి. ఓపిక పట్టినాం మనం ఓపిక పట్టలేదు. ఇప్పుడు 14 నెలలు అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి. మనం ముందే అంటే మనం కన్నీరు అందరూ ఇంకోటి అందరూ ఓపిక పట్టినాం. ఇప్పుడు వాళ్ళు ఇక కుయ్యలేదు, కుట్టుకోలేదు, ఏం లేదు, మాటనే లేదు. అంటే మనం కొట్లాడ చేయాలి. ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి సంగమేశ్వర, బసవేశ్వర సాధించాలి. అటువంటి అవసరం ఏర్పడితే పోరాటాన్ని నేను కూడా మీతో పాటిస్తానని మనం చేస్తాను. తప్పదు మరి, మనకేం చేస్తాం? మంచి మాటకు మంచి మాట, చెడ్డ మాటకు చెడ్డ మాట, అంతే కదా. పోరాటం లేవదీయాల్సిందే. మీ ఎమ్మెల్యే మాణిక్యరావు నాయకత్వంలో, అక్కడ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి నాయకత్వంలో, మీ జిల్లా నాయకుడు హరీష్ నాయకత్వంలో ఖచ్చితంగా దీని మీద పోరాటానికి మీరు బాటలు ఏర్పాటు చేయండి. మొత్తం యావత్ జిల్లా కూడా మీతో కలిసి వస్తుంది. అందరు నాయకులు వస్తారు, అందరు కూడా ఉంటారు. సంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మీతో పాటు ఉంటారు. అందరం కలిసి అది కొట్లాట తప్ప రాదు. అయితే ఈ కొట్లాట మనకు తప్పదు. ఎవలకు? బీఆర్ఎస్ వాళ్ళకు. ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. తెలంగాణ సాధించడం, తెచ్చిన తెలంగాణను లైన్లో పెట్టినాం మనం. మళ్ళీ ఇప్పుడు ఈ దరిద్రులు వచ్చి మళ్ళీ నాశనం పడుతున్నారు, అంతే కదా. మళ్ళీ దీన్ని కాపాడాలంటే ఎవడు కాపాడు? మళ్ళీ మన నుంచే కావాలి. మళ్ళీ ఇది లైన్లోకి రావాలి. అందరూ మంచిగా ఉండాలి. ఎందుకంటే మనకు, మన పార్టీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే. వాళ్ళు ఏ మతం ఉన్నారు, ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు. ఈ తెలంగాణ బార్డర్ గీత లోపల ఉన్న బిడ్డలు అందరు మనోళ్ళే. అందరూ బాగుపడాల్సిందే. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే. ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్లాడాడు, ఎవరితో కాదు. అది అబద్ధాల పంచాంగం. మళ్ళా మనమే కొట్లాడాల, అంతేనా? పక్క మాటేనా ఇది? కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే. తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే. మనమే కొట్లాడి తీరాల్సిందే. అలా రెండవ మాట లేదు. కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు, రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను. మీరు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి, మన నీళ్లు సాధించుకోవాలి, మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి, కొట్లాడాలి. తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందుకు పోతూనే ఉండాలి. తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా. తెలంగాణను సాధించింది గులాబీ జెండా. తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా.
భారతదేశంలో నంబర్ 1 అనేక విషయాలలో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా. జర్రంత మోసం జరిగింది. ఆ జర్రంత మోసానికి ఇవాళ ఓడోడిగా ఉనుక మీద రోకలోనే దుంకులాడుతుండు. అంతే కదా, ఎందుకు వానికి దాని కూడా ఏమేమో మాట్లాడుతుండు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలిగా. చూద్దాం ఎక్కడి దాకా చేస్తారో వీళ్ళ కథ ఏందో చూద్దాము.